రోజుల్లో ఇట్లాంటి మూవీ చాలా రోజుల తర్వాత మంచి మూవీ వచ్చింది. ధనరాజు గారికి హ్యాట్స్ ఆఫ్. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ధనరాజు గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు, ఎలా అనిపించింది? చాలా బాగుంది, తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు కామెడీ రోల్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ మన తెలుగు రోల్ మంచిగా హీరో రోల్ చేసుకుంటూ అసలు సెంటిమెంట్ అయితే అల్టిమేట్ అండి. అసలు ఏడ్ చేశాను నేను. స్టోరీ బాగుంది, స్టోరీ చాలా బాగుంది. మన మన ధనరాజు గారి అకౌంట్లో ఒక హిట్ పడ్డట్టు. సూపర్ హిట్ అండి. అన్న ఎలా సార్ సినిమా బాగుంది, మంచిగా ఉంది. ఏం నచ్చింది సార్ సినిమాలో, మూవీలో? సెంటిమెంట్ బాగా నచ్చింది. ఫస్ట్ టైం మన ధనరాజు గారు డైరెక్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది? ఇంతకుముందు కామెడీ రోల్ చాలా చేశారు, ఫస్ట్ టైం హీరో రోల్ ఎలా అనిపించింది? బాగుంది, యాక్షన్ బాగుంది, చాలా బాగుంది సినిమా. సముద్రకాని గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆయనకు సూపర్, మంచి విలను, ఇప్పుడు మంచి తండ్రిగా బాగా చేశారు. సార్ మీకు ఎలా అనిపించింది? బాగుంది బాబు. పర్వాలేదు, బాగుంది. ఎందుకంటే రేపు జరగబోయే విషయాలన్నీ కొంతమందికి పిల్లలకి అర్థం అయ్యేటట్టు చేసి తీశారు, బాగానే ఉంది. ఓకే సార్, ధనరాజు గారికి ఏమని చెప్తారా? థ్యాంక్స్. ఎలా అనిపించింది? చాలా బాగుంది సినిమా. ఫస్ట్ టైం మన ధనరాజు గారు డైరెక్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇంతకుముందు మన ధనరాజు గారు కామెడీ రోల్స్ ఎక్కువ చేసేవారు, ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు, పైగా మళ్ళీ హీరో రోల్ కూడా చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఇలాంటి సినిమాలు ఇంకా వస్తే బాగుండి అనిపిస్తుంది. సెంటిమెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఒక కుటుంబ విలువలు చూపిస్తున్నారు ఇందులో. ఒక తండ్రికి ప్రతి ఒక్క కొడుకు తెలుసుకోవాల్సిన బాధ్యత అది, తండ్రి గురించి. థ్యాంక్ యూ. హాయ్ అన్న, మూవీ అనిపించింది? చాలా బాగుంది. ధనరాజు గారు తండ్రి కొడుకులు సెంటిమెంట్ చాలా అద్భుతంగా తీశారు. ఇది తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది, కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ మూవీలో మనం యూత్కి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒక ఫాదర్ ఒక కొడుకు కోసం ఏం చేయగలడు అంటే, ఒక ఫాదర్ అంటే కొడుకు ప్రేమ ఎంత అయితే ఫాదర్ ప్రేమ ఎంతో అనేది చూపించారు. ఒక కమీడియన్ని ఒక హీరోలా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ దీంట్లో ఏంటంటే ఒక ఫాదర్ ప్రేమ ఎంత ఉంటుంది, ఫాదర్ తలుచుకుంటే తన ప్రాణాలను కూడా ఇచ్చేంత సినిమా అనేది మాకు అర్థమైంది. దీంట్లో మనం ఫాదర్ అనే చాలా ఎఫెక్షన్తో సినిమా అనేది బాగా అట్రాక్ట్ చేశారు. లాస్ట్ ఒక 5 minutes అనేది ఒక తండ్రి అసలు తండ్రి కొడుకు ప్రేమ ఎట్లుంటుంది, తన ప్రాణాలని కూడా కొడుకు కోసం తన ప్రాణాలని కూడా ఇచ్చేసేంత సిచ్యువేషన్ తండ్రి వస్తుంది అంటే, తండ్రి ప్రేమ ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనేది సినిమా చూడాలి. ప్రతి ఒక్క యూత్ అనేది ఈ సినిమా చూడాలి. వాళ్ళ పేరెంట్స్ని మనం ఎట్లా చూసుకోవాలి, ఎట్లా ఇన్స్పైర్ చేయాలనేది సినిమా ద్వారా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక కమీడియన్ అనేది ఒక హీరోలా చేస్తే ఎట్లుంటుంది, ఒక మామూలుగా ఒక రోడ్ సైడ్గా చిల్లర తిరిగే కొడుకు కోసం కూడా ఒక తండ్రి ఇంత చేయగలనంటే, మన పేరెంట్స్ని ఎట్లా చూసుకోవాలి, ఎట్లా ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి, సినిమా అనేది బాగా మోటివేట్ అవుతుందన్న. ప్రతి స్టూడెంట్ చూడాలా. ప్లస్ ఫ్యామిలీ తగ్గ సినిమా. ఒక ఫాదర్ ఎమోషన్ అనేది బాగుంటుంది. మదర్ అన్న మనకి ఎమోషన్ చూపిస్తుంది, కానీ ఫాదర్ చెప్పలేడు, కానీ చూపించుకోపోయినా చేసేవాడే ఫాదర్ అని ఈ మూవీ ద్వారా మనకు ఎక్స్ప్లెయిన్ అయింది. కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన స్టూడెంట్ సినిమా అనేది. ఒక చిల్లర తిరిగేవాడి కోసమే నాన్న ఇంతగానం చేస్తే మనం వాళ్ళని ఎంత ప్రౌడ్గా ఫీల్ చేయాలి. ఒక మామూలుగా రోడ్ మీద తిరిగే బేవార్స్ కోసమే నాన్న అంతగానం చేస్తే మనం వాళ్ళకి ఎంత ఎమోషన్ ఉంటేనే మా నాన్న అనేవాడు ఎవడైనా, వాడు హీరో అయినా వాడు జీరో అయినా, నాన్న అనేది వాడి కొడుకు ఎప్పుడు 100% ఇవ్వడానికి ట్రై చేస్తానని మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు చాలా బాగా అనిపించింది. తండ్రి కోసం కొడుకు తీసింది యానిమల్ అయితే, కొడుకు కోసం తండ్రి తీసింది ఈ సినిమా సూపర్. సెంటిమెంటల్గా అయినా ఏదైనా సరే యానిమల్ కంటే బాగుంది. ఇంకా సెంటిమెంటల్గా యానిమల్ కొడుకు కోసం తండ్రి కోసం కొడుకు తీసిండు, ఇది కొడుకు కోసం తండ్రి తీసింది. ఎక్సలెంట్, బాగుంది. మన ఇంతకుముందు ధనరాజ్ ఎక్కువ కామెడీ రోల్స్ చేశాడు, ఫస్ట్ టైం ఇప్పుడు డైరెక్ట్ చేసి మళ్ళీ హీరో రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు మన సముద్రకాని గారి కూడా యాక్టింగ్ ఎలా అనిపించింది? వీళ్ళిద్దరు కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించింది, బాగుంది. లాస్ట్ సెంటిమెంట్ ఎలా ఉంది? నాకు మస్తు నచ్చింది. ప్రతి ఒక్క కుటుంబంలో ఇది జరిగే స్టోరీ అన్న అన్నీ సెంటిమెంటల్గా అయితే నాకు ఏడుపు కూడా వచ్చింది. ఇంకంతే, ఇక నేను చెప్పలేను కూడా.